ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒకరోజు ఒక అబ్బాయి ఎగ్జామ్కి టైం అయిపోతుందని పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సుని చేస్ చేసి మరీ పట్టుకుని ఎలాగోలాగా బస్సులో కూర్చున్నాడు. సరిగ్గా చూసుకుందాం టైం అనుకుంటే చేతికి వాచ్ లేదు. ఎదురుగుండా ఉన్న అంకుల్ని అడిగాడు, అంకుల్ టైం ఎంత అయింది అని. ఆయన అబ్బాయి కేసు చూశారు, అబ్బాయిని పైనుంచి కింద దాకా చూసి కామ్గా ఉన్నారు. అరే అంకుల్కి వినిపించలేదేమో అని చెప్పి మళ్ళీ ఒకసారి అడిగాడు, అంకుల్ టైం ఎంత అయింది అని. ఆయన మళ్ళీ ఆ అబ్బాయి కేసి అబ్బాయి చేతి కేసు చూశారు, వాచ్ లేదని చెప్పేసి కొంచెం సీరియస్ లుక్ ఇచ్చి మళ్ళీ ఏం మాట్లాడలేదు. ఇదేంటి అంకుల్ నా వైపు చూస్తున్నారు కానీ టైం ఎంత అయిందో చెప్పట్లేదు, నేను ఏం తప్పుగా అడిగాను అని చెప్పి ఈ అబ్బాయిలో క్యూరియాసిటీ పెరిగి, అంకుల్ నేను ఏమైనా తప్పుగా అడిగానా, టైం కదా అడిగాను మిమ్మల్ని, టైం ఎంత అయింది చెప్పొచ్చు కదా అని అడిగాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఇలా అన్నారట, బాబు నువ్వు ఎగ్జామినేషన్కి వెళ్తున్నట్లున్నావు కదా, నువ్వు ఎగ్జామ్కి వెళ్లే ముందు టైం తెలుసుకోవాలి అంటే వాచ్ పెట్టుకోవాలి అన్న సంగతి కూడా నువ్వు మర్చిపోయావు. అంటే నీకు డిసిప్లిన్ లేదు, ఎగ్జామ్ మీద శ్రద్ధ లేదు, సో నువ్వు ఎగ్జామ్ సరిగ్గా రాయవు, నీకు చదువు మీద కూడా పెద్దగా శ్రద్ధ లేనట్లుంది. ఎలాగూ ఈ మాటల్లో నువ్వు నాతో పరిచయం పెంచుకుంటావు, నేను కాలేజ్ లెక్చరర్ అని తెలుసుకుని మా ఇంటికి వచ్చి నాతో పరిచయంతో ట్యూషన్ చెప్పించుకుందామని వస్తావు. మా ఇంట్లో నీ ఏడు ఆడపిల్ల ఒకతుంది, సో నెమ్మదిగా దాంతో పరిచయాలు పెంచుకుని దాన్ని ప్రేమలోకి దింపి రేపన్న రోజు మీరిద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోయి నా ఆస్తిపాస్తుల మీద నీ కన్ను పడొచ్చు కదా. ఒక ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక వాచ్ పెట్టుకోవాలి లేదా వాచ్ కొనుక్కునే స్తోమత లేని వాడికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేస్తాననుకున్నావు అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు. ఇదంతా వింటే మీకేమనిపిస్తుంది? ఎందుకింత ఓవర్ థింకింగ్ చేస్తున్నారు? ఈయన కేవలం టైమే కదా అడిగాడు అని అనిపిస్తుందా? మరి మీరు చేసేదేంటి? ఒక ఎగ్జామ్ ప్రిపరేషన్కి కూర్చుంటారు, ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కూర్చుంటారు, ఆ ప్రాబ్లం రాదు, ఎందుకు రావట్లేదు అనే ఆలోచన మానేసి అసలు ఈ ప్రాబ్లం నాకు ఇప్పుడే రావట్లేదు అంటే రేపొద్దున ఎగ్జామ్లో ఇదే ప్రాబ్లం వస్తే, నేను ఫార్ములా మర్చిపోతే, ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే, నాకు ర్యాంక్ సరిగ్గా రాకపోతే మా అమ్మ నాన్న నా గురించి ఏమనుకుంటారు, నలుగురు నా గురించి ఏమనుకుంటారు, అప్పుడు అమ్మ నాన్న సమాజంలో తలదించుకుని బ్రతకాలేమో, వాళ్ళందరూ అవమాన పాలవుతారేమో, నా వల్ల మా పేరెంట్స్ కి ఎంత ఇబ్బంది అవుతుంది. ఇదంతా ఓవర్ థింకింగ్ కాదా? మీకు అనిపించట్లేదా ఇదంతా ఓవర్ థింకింగ్ అని? ఎస్, దీనినే ఓవర్ థింకింగ్ అంటారు. సో ఈ రోజు వీడియోలో నేను ఓవర్ థింకింగ్ గురించి మాట్లాడుతూ ఓవర్ థింకింగ్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాని గురించి కూడా మాట్లాడదాం. నార్మల్ గా థింకింగ్ వేరు, ఓవర్ థింకింగ్ వేరు. థింకింగ్ అనేది మన వల్ల అయ్యే పనులు, మన చేతిలో కంట్రోల్లో ఉండే పనుల గురించి ఆలోచించినప్పుడు దానిని థింకింగ్ అంటారు. సో ఒక పని గురించి ఆలోచించి దానిని ఆచరణలో పెట్టి దానిని మనం సాధిస్తే దానిని థింకింగ్ అంటాం. కానీ మన చేతిలో లేని, మన కంట్రోల్లో లేని సిచ్యువేషన్స్ గురించి ఆలోచిస్తూ వాటిని ఎలాగో మనం సాధించలేమో అని తెలిసినా కూడా పదే చాలా ఎక్కువగా వాటి గురించి ఆలోచించడాన్ని మనము ఓవర్ థింకింగ్ అంటాం. సో ఓవర్ థింకింగ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, కొంతమంది, చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తే, అయ్యయ్యో పాస్ట్ లో ఇలా జరిగిపోయింది, అప్పట్లో ఇలా జరిగి ఉండకపోతే బాగుండేది, అలా అవ్వకపోతే బాగుండేది, నేను ఇలా చేసి ఉండకపోతే బాగుండేది, ఇలా పాస్ట్ లోనే గడుపుతూ ఉంటారు. ఇది పాస్ట్ కి సంబంధించిన ఓవర్ థింకింగ్. కొంతమంది రాబోయే రోజుల గురించి, అప్పుడు ఏం జరుగుతుంది, నేను ఇలా చేయకపోతే అప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, నాకు ఎగ్జామ్ లో రాకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఇలా ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు. పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఈ రెండు కూడా మన చేతిలో లేవు, మన కంట్రోల్లో లేవు. మన కంట్రోల్లో లేని వాటి గురించి ఎంతగా ఆలోచిస్తే ఏం ప్రయోజనం? మన కంట్రోల్లో ఉన్న మన ప్రెజెంట్ టెన్స్ గురించి ఆలోచిస్తే నువ్వు ఒక పనిని సాధిస్తావు, దానిలో నీకు సక్సెస్ వస్తుంది, దానివల్ల నీ ఫ్యూచర్ బాగుపడుతుంది. పాస్ట్ లో జరిగిపోయిన దాన్ని ఎవ్వరూ మార్చలేరు, ఇది అందరికీ బాగా తెలుసు. లేదా కొన్నిసార్లు పాస్ట్ లో జరిగిపోయిన దాన్ని కూడా ప్రెజెంట్ టెన్స్ లో మీరు కష్టపడి దానిని మీరు మార్చుకోవచ్చు. సో ప్రెజెంట్ టెన్స్ లో బ్రతకడం, నార్మల్ థింకింగ్ అనేది అవసరం. కానీ ఓవర్ థింకింగ్ అనేది చాలా సార్లు ఏం జరుగుతుంది, ఓవర్ థింకింగ్ వల్ల ఫస్ట్ జరిగేది ఏంటి అంటే మీ టైం వేస్ట్. అనుకోకుండా, మీకు తెలియకుండానే మీ టైం చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. రెండోది, మీరు ఎలాగూ ఏమీ సాధించలేరు, సో అది మీకు డిప్రెషన్ లోకి తీసుకెళ్తుంది. మీ మైండ్ ఎలా ఆలోచించాలో అలాగే ఆలోచిస్తూ వెళ్ళడం వల్ల నెగిటివ్ థింకింగ్ బాగా ఎక్కువైపోయి డిప్రెషన్ లాంటి వాటికి కూడా గురవుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా జీవితంలో వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ వేస్ట్ ఆఫ్ హెల్త్ కూడా. మరి ఓవర్ థింకింగ్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఫస్ట్ థింగ్, ఓవర్ థింకింగ్ ని ఓవర్కమ్ చేయాలి అంటే మీరు చేయాల్సింది చాలా స్ట్రాంగ్ పట్టుదల, మీ బ్రెయిన్ ని ట్రైన్ చేయాలి. ఎప్పుడైతే మీ బ్రెయిన్ ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేస్తుందో, బికాస్ మానవ సహజం, మనిషి బ్రెయిన్ కి ఉండే
అలవాటు ఏంటంటే మనిషి బ్రెయిన్లో ఆలోచనలు ఎంత స్పీడ్గా వెళ్తాయి అంటే ఒక గ్యాస్లో గ్యాస్ పార్టికల్స్ ఎంత స్పీడ్గా ఎంత ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయో మన ఆలోచనలు కూడా బోలెడన్ని ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఒక సెకండ్లోనే 10 ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి మనకి. సో అంత ఫాస్ట్గా మన బ్రెయిన్ అనేది ఆలోచనలు తెచ్చేస్తూ ఉంటుందన్నమాట. నిజంగా ఆలోచించండి, ఇన్ని ఆలోచనలు ఇంత ఫాస్ట్గా మన బ్రెయిన్ ఆలోచిస్తోంది అంటే నిజంగా అదే బ్రెయిన్ని గట్టిగా మనం ఫోకస్ చేస్తే, ఒక 2-3 విషయాల మీద మాత్రమే ఫోకస్ చేస్తే మన బ్రెయిన్ ఎంత బాగా పనిచేసి ఆ పనిని మనం ఇంకా ఎంత ఎఫెక్టివ్గా చేస్తాము. సో ఫస్ట్ థింగ్ మన బ్రెయిన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఉండాలి. సో ఎప్పుడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను స్టూడెంట్స్ కోసం మాట్లాడుతున్నాను, ఇది ఎక్కడైనా అప్లై చేయొచ్చు. మీరు ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు, నీట్ అవ్వచ్చు, జేఈ అవ్వచ్చు, ఎఫ్సెట్ అవ్వచ్చు, లేదా బోర్డ్స్ అవ్వచ్చు. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక క్వశ్చన్ చదవడానికి కూర్చున్నప్పుడు వెంటనే జరిగేది ఏంటి అంటే ప్రాబ్లం రాకపోతే అక్కడి నుంచి ఓవర్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. సో మీరేం చేయాలి, ఇక్కడ మీరు ఎందుకు కూర్చున్నారు, పర్పస్ ఏంటి అనే దాని గురించి మీరు ఆలోచించాలి. నీ పర్పస్ ఏంటి, ప్రాబ్లం సాల్వ్ చేయడం మాత్రమే, ఎగ్జామ్ క్రాక్ చేయడం కాదు. ఆ మూమెంట్లో అక్కడ నువ్వు ప్రాబ్లం ఎందుకు రావట్లేదు అనేది మాత్రమే ఆలోచించాలి. సో ప్రాబ్లం కాకుండా వేరే ఏదైనా థాట్ నీ మనసులోకి వస్తుందా, వెంటనే దానిని కట్ చేయడానికి ప్రయత్నం చేయి. నీ బ్రెయిన్కి నువ్వు చెప్పాలన్నమాట, నో ఇది కరెక్ట్ థాట్ కాదు, కమ్ బ్యాక్, లెట్ మీ ఫోకస్ ఆన్ ద ప్రాబ్లమ్ సొల్యూషన్. ఫార్ములా గురించి ఆలోచించు, ఎందుకు రావట్లేదు, సొల్యూషన్ ప్రతి. ఇంకా చదువుకునే పిల్లలకి మోర్ ఫోకస్డ్గా ఉండాలి అంటే రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఎప్పుడైతే పెన్ పేపర్ మీద కదులుతుందో బ్రెయిన్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో మన బ్రెయిన్ ఇంకొంచెం ఫోకస్డ్ గా నీ చేతికి ఆదేశాలు పంపించాలి కాబట్టి చేతికి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో నువ్వు ఏం రాస్తున్నావు అనే దాని మీద బ్రెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో కళ్ళతో చదవడం అనేది ఓవర్ థింకింగ్ కి చాలా ఎక్కువగా పాసిబిలిటీస్ ఇస్తుంది కాబట్టి ఫస్ట్ థింగ్ రైటింగ్ ప్రాక్టీస్ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు రెండో విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువగా ఓవర్ థింకింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే ఎక్కడైతే చాలా పని తక్కువగా ఉంటుందో, ఖాళీతనం ఎక్కువగా ఉంటుందో. సో ఓవర్ థింకింగ్ ని ఓవర్కమ్ చేయడానికి ఇంకొక ఎఫెక్టివ్ మెథడ్ ఏంటి అంటే కీప్ యువర్ సెల్ఫ్ వెరీ బిజీ. ఎంత బిజీగా ఉండాలి మీ బ్రెయిన్ అంటే ఈ టాస్క్ అయిపోయింది, నెక్స్ట్ నేను ఈ టాస్క్ చేసేయాలి. సో మీకు వేరే ఆలోచన రాకూడదు. ఇప్పుడు చేసే టాస్క్, ఆ నెక్స్ట్ చేసే టాస్క్, దీని మీద మాత్రమే మీకు ఫోకస్ ఉండాలన్నమాట. సో మీరు కంప్లీట్ గా ఆక్యుపైడ్ గా ఉంటే గనక ఓవర్ థింకింగ్ ఉండదు. ఖాళీతనం ఎక్కువయ్యే కొద్దే ఓవర్ థింకింగ్ వస్తుంది. సో కీప్ యువర్ సెల్ఫ్ వెరీ బిజీ. దీనిలో కూడా మేడం నేను రోజంతా చదువుకుంటున్నాను, పొద్దున్న 5ంటికి లేస్తున్నాను, చదువుతున్నాను, కాలేజ్కి వెళ్తున్నాను, అక్కడ చదువుకుంటున్నాను, ఇంటికి వస్తున్నాను, నైట్ 12 వరకు చదువుకుంటున్నాను, మరి అయినా సరే నాకు ఓవర్ థింకింగ్ వస్తుంది, నేను బిజీగానే ఉన్నాను కదా అంటే నువ్వు బిజీగా నిజంగా ఉండడం వేరు, బిజీగా ఉన్నాను అని అనుకోవడం కూడా వేరు. మీరు బిజీగా ఉన్నారు కానీ అక్కడ ఇంకొక ఎఫెక్ట్ ఏం జరుగుతోంది అంటే మీరు చేసే పని మీద మీకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల కూడా మీరు క్లాస్ వినడానికి కూర్చుంటారు. టీచర్ క్లాస్ స్టార్ట్ చేస్తారు, నువ్వు చాలా ఎక్సైట్మెంట్గా ఈరోజు ఎలా అయినా సరే ఫుల్ ఫోకస్తో వింటాను, నేను ఓవర్ థింకింగ్ చేయను అనుకుంటావు. కానీ అక్కడ సార్ ఫ్లూయిడ్ మెకానిక్స్ స్టార్ట్ చేశారు, అదేమో నీకేం అర్థం కావట్లేదు. సో నీకు ఖచ్చితంగా నీ ఫోకస్ షిఫ్ట్ అయిపోతుంది. సార్ క్లాస్ సగం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ 20 మినిట్స్ అయ్యేటప్పటికి నీ బ్రెయిన్ వేరే థాట్స్లోకి వెళ్ళిపోతుంది, ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మోస్ట్ ఎఫెక్టివ్ పార్ట్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఎలాంటి పనులలో బిజీగా ఉంచుకుంటారు అంటే ఆ పని మీద మీకు పూర్తి ఇంట్రెస్ట్ ఉండాలి. అలాంటప్పుడు మీరు ఆ పనిని ఇంకా ఎఫెక్టివ్గా చేస్తారు, మీ బ్రెయిన్ అక్కడ ఇంకా చాలా ఫోకస్గా ఉంటుంది. దీనికి ఇంకొక చిన్న సహాయం ఏంటి అంటే మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడంతో పాటు ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది చాలా 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 అవసరం. 1 గంట తర్వాత నేను ఏం చేయబోతున్నాను, లేదా ఈ షెడ్యూల్ ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను ఒక పని చేస్తున్నాను, ఆ పని అయిపోయిన వెంటనే నీ కోసం ఇంకొక పని ఉండాలి. ఇక్కడ పని ఇన్ ద సెన్స్ భోజనం చేయడం కూడా అందులో ఇంక్లూడ్ అవుతుంది. సో నేను ఎక్కడికి వెళ్ళి భోజనం చేయాలి, ఈ రోజు ఎక్కడ భోజనం చేయాలి, లేదా ఏమి డిషెస్ ఉన్నాయి నాకు, సో ఇలాంటి థాట్స్ కూడా రావచ్చు. ఇవి ఓవర్ థింకింగ్ కాదు. లేదా ఈ రోజు వంట ఏం చేయాలి అని కూడా మీరు ఆలోచించవచ్చు. సో ప్రతిదీ ప్లాన్డ్ గా ఉండాలన్నమాట. ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను ఏం చేయాలి, ఆ టైం తర్వాత వెంటనే నాకు ఇంకా ఏ పని ఉంది, అది కూడా మీకు ప్లాన్డ్ గా ఉండాలి. సో ఇలాంటివి మీరు ప్లాన్ చేసుకోండి అండ్ కీప్ యువర్ సెల్ఫ్ వెరీ బిజీ, దట్ ఓవర్ థింకింగ్ అనేది మీ దగ్గరికి రాకూడదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓవర్ థింకింగ్ జరిగే ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఏంటి అంటే కనుక నైట్ టైం. పనులన్నీ అయిపోయాయి, ఓకే, డే అంతా చాలా బిజీగా గడిచింది, ఎక్కడా నాకు ఓవర్ థింకింగ్ చేయడానికే టైం దొరకలేదు, ఊపిరి సలపనంత పని చేసేసాను నేను ఇవాళ అని హ్యాపీగా బెడ్ మీద పడుకున్న తర్వాత
అందరూ ఫస్ట్ చేసే పని ఏంటి అంటే కళ్ళు మూసుకున్న వెంటనే నిద్ర రాలేదు అనుకోండి, ఓవర్ థింకింగ్ స్టార్ట్ అయిపోతుంది. అందుకే ఈ ఓవర్ థింకింగ్ ని ఓవర్కమ్ చేయడానికే నేను రీల్స్ కానీ ఈ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూస్తాను అంటే అది ఇంకొక నష్టాన్ని తీసుకొస్తుంది. కానీ ఓవర్ థింకింగ్ ఇక్కడ కూడా రాకూడదు అంటే కనుక నిద్రపోయే ముందు రేపు నేను ఏం చెయ్యాలి అనే దాని మీద మాత్రమే ఆలోచించండి. ఆ ఆలోచనల్లో అలా నిద్రలోకి వెళ్ళిపోండి. లేదు, మీ బాడీకి ఒక ప్రాపర్ స్లీప్ టైంని మెయింటైన్ చేయండి. సో ఆటోమేటిక్గా ఆ టైం కల్లా మీకు ప్రతిరోజు నిద్ర వచ్చేస్తుంది. అలారం లేకుండానే తెల్లవారుజామున అదే టైంకి మీకు మెలకువ కూడా వస్తుంది. సో బాడీకి ఒక ప్రాపర్ డిసిప్లిన్తో పనికి డిసిప్లిన్ ఉండాలి, మీ వర్క్ టైంకి డిసిప్లిన్ ఉండాలి, మీ ఈటింగ్ టైంకి డిసిప్లిన్ ఉండాలి, అలాగే మీ స్లీప్ టైంకి కూడా డిసిప్లిన్ ఉంటే కనుక మీ బాడీ ఆ టైంకి అలవాటు పడిపోయి ఆటోమేటిక్గా ఆ టైంకి మీకు నిద్ర అనేది కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఈ అన్ని విధాల్లోనూ మీరు ఎఫెక్టివ్గా ఓవర్ థింకింగ్ని తగ్గించుకోవచ్చు. ఎంతైనా హ్యూమన్ బ్రెయిన్ కదా, ఒక 80% వరకు మనం ఓవర్ థింకింగ్ని కంట్రోల్ చేయగలము. మిగతా 20% వస్తూనే ఉంటాయి. కానీ ఆ వచ్చే వాటిని పాజిటివ్ థాట్స్గా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ వీడియో విన్న తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ ఓవర్ థింకింగ్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నారు, మీరు పాటించే విధానాలు ఏంటి లేదా మీరు పాటించే పద్ధతులు ఏంటి, అవన్నీ కూడా నాకు ఈ వీడియో కమెంట్స్లో కంపల్సరీగా తెలియజేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్.